శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ఘోరంగా చచ్చిపోవాలని కోరుకోక. అందుకే శ్రీశైలంలో తీర్థం ఇస్తే ఇప్పటికీ చెప్తారు, అనాయాసైన మరణం వినాదైన్యేన జీవితం. బ్రతికున్నంత కాలం ఇలా చెయ్యి చాపి బ్రతకవలసిన అవసరం లేకుండా చచ్చిపోయేటప్పుడు అనాయాసంగా వెళ్ళిపోయిన వాడెవరో వాడు ధన్యుడు. ఎప్పుడు చచ్చిపోతాడా అని దేవతల దగ్గర నుంచి ఋషుల వరకు నించున్నారు అంతరిక్షంలో. అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేసి కోటావతల బారాయబోయ్ రామా అన్నాడు. బళి బళి అన్నారు. 10 తలకాయలు తెగిపోతే దేవదుందుబులు మోగాయి. అది ఆ చావు. అలా చచ్చిపోకు రావణ. చచ్చిపోవడం కష్టం. నువ్వు ఎలా బ్రతికావన్న దానికి ఈశ్వరుడు తీర్పిస్తాడు. దానికి జాగ్రత్త పడు. నేనంటల్లా అమ్మవారు చెప్తున్న మాట, వధంచామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ధర్మం తెలిసినవాడు రాముడు. ఆడ ఏనుగుని మగ ఏనుగు దగ్గరికి తీర్చినట్టు నన్ను తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పించి కృతార్థుడివిక. నీ జీవితంలో సంతోషాన్ని పొందు. నిన్ను శిక్షిస్తాడనుకుంటున్నావేమో, శరణాగత వత్సల. శరణాగతి చేస్తే ఏమండవు, వెంటనే క్షమిస్తాడు. ఆయన ధర్మమూర్తి. నా భర్త జోలికి రాలేవు. ఎక్కడో ఉన్నాడు, బ్రతికున్నాడా, భూమి మీద పడుకున్నాడు, అరణ్యవాసం చేస్తున్నాడు, రాజ్య భ్రష్టత్వం పొందినవాడు అంటున్నావు. ఇన్ని చెప్తున్నావే, నహి గ్రంథముపాఘ్రాయ రామ లక్ష్మణయోస్త్వయ శునాశార్దూలయోరివా శక్త్యా సందర్శనే స్థాతుం శునాశార్దూలయోరివా. మరి అటువంటి వాడివి, అంత బలం ఉన్నవాడివైతే రామలక్ష్మణులు ఆశ్రమంలో ఉండగా ఓడించి నన్ను ఎందుకు ఎత్తుకురాలా? మారీచుణ్ణి తీసుకొచ్చి మిషపెట్టి రాముణ్ణి తీసుకెళ్ళి హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరిపించి లక్ష్మణుణ్ణి దూరం చేసి పిరికి వాళ్ళే నన్ను ఎత్తుకొచ్చావే. పెద్ద పులి వాసన వస్తే పారిపోయిన కుక్కలా రాముడి పేరు చెప్తే పారిపోతావే. నా దగ్గరికి వచ్చి డాంబికాలు పలుకుతావా? నాకు తెలియదా రాముడు ఎటువంటి వాడో? నీకు తెలీదా? రాముడు వస్తే నిలబడగలవా? రామలక్ష్మణులు వచ్చి తమ యొక్క బంగారు ధనస్సులకు బాణములను సంధించి విడిచిపెడితే అగ్ని కక్కుకుంటూ లంక మీద రామలక్ష్మణుల యొక్క నామములు వ్రాయబడినటువంటి బాణములు వచ్చి పరంపరాగతంగా పడిపోతుంటే పరంపరగా నిలబడగలిగిన మనగాడు ఉన్నాడు ఆ లంకలో. భీరు అంటాడు ఆవిడ భీరు. రావణ, దిద్దుకో జీవితాన్ని. అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళకు, నిష్కారణంగా పాడైపోతావు. కాబట్టి ఇప్పటికైనా నా మాట విను, రాముడికి నన్ను అప్పచెప్పు. అసందేశత్తు రామశ్చాతపశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. నేను నిన్ను చంపలేననుకుంటున్నావేమో, నా పాతివ్రత్య శక్తి చేత ఇప్పుడే నిన్ను నిలువున బూది కుప్పగా మారుస్తాను. కానీ మనుష్యకాంతగా ప్రవర్తిస్తూ పాతివ్రత్యాన్ని అవలంబిస్తున్నాను. నా భర్త ఆదేశిస్తే తప్ప నన్ను నేను రక్షించుకోకూడదు. నా భర్త వచ్చి నన్ను రక్షించాలి. అది పతివ్రతా ధర్మం. అందుకని రాముడు వచ్చి నిన్ను చంపాలని వదిలిపెట్టాను తప్ప చేత కాక నిన్ను బ్రతకనివ్వలేదు. జ్ఞాపకం పెట్టుకో. ఇటువంటి మాటలు ఆ తల్లికి చెప్తుంటే, ఆవిడ భీరు అండే, ఆ తల్లి చెప్తుంటే విన్నాడన్నీ. ఎక్కడ లేని కోపం వచ్చింది. సీత, కామానికి ఒక దుర్గుణం ఉంటుంది. కామానికి నీడలా ప్రేమ ఉంటుంది. కామించిన వస్తువు తిరగబడినా ఏమీ చెయ్యలేము, ఎందుకంటే దాని మీద ఉన్న మమకారం అటువంటిది. నువ్వు ఎన్ని మాట్లాడినా నిన్ను నేనేం అనలేకపోయాను. నేటికి 2 నెలలు గడువిస్తున్నాను అని అక్కడ ఉన్న రాక్షసీ స్త్రీల వంక చూసి విపరీతమైన ఆగ్రహం పొందాడు. మీరు నయాన చెప్తారో భయాన చెప్తారో, ఎంత దారుణమైన మాట వాడాడో తెలుసా? సామము దానము భేదము వాడండి, అవసరమైతే దండోపాయం వాడండి, ఇది మీకు నా ఆజ్ఞ, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చెయ్యండి అని. అప్పటి వరకెందుకు, ఇప్పుడే చంపేస్తానని కత్తెత్తాడు. ఎత్తగానే ధాన్యమాలిని అనేటటువంటి భార్య పరుగు పరుగున వచ్చి, నీ యందు అనురక్త కానటువంటి ఈ మనుష్యకాంతతో నీకేమి సంతోషం ఉంటుంది? నీ యందు అనురక్తమైనటువంటి భార్యలు ఎందరమో ఉన్నాం, మాతో భోగించమని తీసుకెళ్ళిపోయింది. శ్రీరామాయణంలో ఇదో అద్భుతం. ఎక్కడ రామాయణం అయిపోతుందని మీరు అనుకుంటారో అక్కడ ఒక స్త్రీ పాత్ర వస్తుంది, వచ్చి రామాయణాన్ని కొనసాగిస్తుంది. మీరు చూడండి, అసలు రామాయణం ఎక్కడ పూర్తయిపోవాలంటే సీతారామ కళ్యాణం తర్వాత రామాయణం అయిపోయింది. యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తే మందర బయలుదేరింది. మందర బయలుదేరింది కాబట్టి
సీతారాములు అరణ్యవాసానికి వచ్చారు. అరణ్యవాసం అయిపోతోంది, ఇంటికి వెళ్ళిపోతారు. శూర్పణక బయలుదేరింది, రావణాసురుడికి చెప్పింది. రావణాసురుడు వచ్చి సీతాపహరణం చేశాడు. సీతమ్మ ఉరేసుకు చచ్చిపోతానంది. ఏమయ్యి ఉండేదో రామాయణం. త్రిజట లేచి వచ్చి త్రిజటా స్వప్నం చెప్పింది. అలాగే రావణుడు కత్తెత్తాడు, అమ్మవారి మీదకి వస్తే ఏమయ్యి ఉండేదో ధాన్యమాలిని అడ్డొచ్చి వెనక్కి తీసుకెడుతుంది. అలాగే రాముడు బ్రహ్మాస్త్రం చేత మరణించాడు అని చెప్పి ఆవిడ్ని పుష్పక విమానంలో తీసుకొచ్చి చూపించారు. ఆవిడ నిజంగా రాముడి శరీరం వదిలిపెట్టాడు అనుకుని గుండెలు బాదుకుని ఏడ్చింది. ఏమయ్యి ఉండేదో సరమ చెప్పింది. వైధవ్యాన్ని పొందితే పుష్పక విమానం మొయ్యదు. నీవు వైధవ్యం పొందలేదు, రాముడు మూర్ఛిల్లాడంతే, తేరుకుంటాడమ్మా, ఆయన మరణించలేదని చెప్పింది. మళ్ళీ సూర్యోపాసన చేసింది. రామాయణం ఎక్కడ అయిపోతుందనుకుంటామో అక్కడ ఒక స్త్రీ వచ్చి రామాయణాన్ని కొనసాగింపజేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.